తదుపరి తులారాశి. తులారాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి సాయాన్ని కూడా తులారాశి వారు అందుకుంటారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. గతంలో జరిగిన సంఘటనలు పదే పదే ఈరోజు వీరికి గుర్తుకు వస్తాయి. భూములు, వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఒత్తిడులు ఎదురైనప్పటికీ కూడా అధిగమిస్తారు. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతికి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ఈరోజు చక్కగా అనుకూలిస్తుంది. సినీ కళాకారులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. విద్యార్థులు నూతన ఉత్సాహంతో ఈరోజు గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. తులారాశి వారికి ఇవాళ కసూచ రంగు పసుపు రంగు మరియు కాఫీ రంగు పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు నూతన రుణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక పరిస్థితి వృశ్చిక రాశి వారికి నిరాశజనకంగా ఉంటుంది. సన్నిహితులతోటి కూడా ఈరోజు ఈ రాశి వారికి విభేదాలు ఏర్పడతాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు చేజారుతాయి. అనారోగ్య సమస్యల వల్ల కొంతవరకు వృశ్చిక రాశి వారికి ఈరోజు ఇబ్బందికరంగానే గడుస్తుంది. విలువైన వస్తువులు, విలువైన డాక్యుమెంట్స్ తమ వెంట తీసుకెళ్లేటప్పుడు వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. చేజారే ప్రమాదం ఉంది. వృశ్చిక రాశి వ్యాపార వర్గాల వారు ఎవరైతే ఉన్నారో భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి భాగస్వామ్యులతోటి తగాదాలు ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. కావున జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులతో పాటుగా పని భారం కూడా ఈరోజు కాస్త అధికంగా ఉంటుంది. పారిశ్రామిక పరిశోధన రంగాల వారు సమస్యలను అకస్మాత్తుగా ఎదుర్కొంటారు. సినీ, టీవీ కళాకారులకు చికాకు కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. విద్యార్థులు కూడా ఈరోజు కొంత నిరాశకు లోనవుతారు. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కసూచ రంగు ఆకుపచ్చ రంగు మరియు బంగారు రంగు పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. నూతన రుణాలు కూడా చేస్తారు. బంధువులతోటి అకారణంగా తగాదాలు కూడా ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ధనురాశి వారు చేస్తున్నారో అవి ముందుకు సాగవు. తీర్థయాత్రలు కూడా చేస్తారు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం. పనులేవి కూడా ముందుకు సాగవు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చికాకులు అధికమవుతాయి. ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి చిక్కులు తప్పకపోవచ్చు. జాగ్రత్త వహించాలి. సినీ, టీవీ కళాకారుల విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. విద్యార్థులు లక్ష్య సాధనలో వెనుకబడతారు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి తగాదాలు మరింత అధికమవుతాయి. కావున జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాలు నత్తనకన సాగుతాయి. ఇక ధనురాశి వారికి ఇవాళ కసూచ రంగు గోధుమ రంగు మరియు బంగారు రంగు పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్నటి స్నేహితుల నుంచి ఈరోజు ఈ రాశి వారు శుభ వర్తమానాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వీరిలో దాగి ఉన్న నైపుణ్యం కూడా వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు మకర రాశి వారు చేస్తున్నారో వారి కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగం కూడా లభిస్తుంది. ముఖ్యమైన పనుల్లో ఈరోజు సునాయాస విజయాన్ని ఈ రాశి వారు సాధిస్తారు. శుభకార్యాల్లో కూడా వీరు చురుగ్గా పాల్గొంటారు. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో నూతన ఉత్సాహంతో గడుపుతారు. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతులు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాల వారు విదేశీ పర్యటనలు జరుపుతారు. సినీ కళాకారులకు అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహకరంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మకర రాశి వారికి ఇవాళ కసూచ రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది.